ప్రవక్తల ద్వారా నడిపిస్తాననలేదు దేవుడు, తన ఆత్మ చేత నడిపిస్తానన్నాడు. ఆమేన్. కానీ అప్పుడప్పుడు దేవుని మనం విన్నా అనుమానం వస్తుంది. అటువంటిప్పుడు దేవా చెప్పు దేవా అన్నప్పుడు తెలియని పరిస్థితిలో ఎక్కడికో ప్రార్థనకి వెళ్తాం, లేకపోతే ఇట్లాంటి కూడికలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త మాట్లాడతాడు. నీవు పిలువబడుతున్నావు సేవకి. నీకెలా తెలుసు? నాకు తెలియడం కాదు, దేవుడు నా ద్వారా ఎందుకు పలికరిస్తున్నాడంటే నీతో ముందుగానే చెప్పాడు. కానీ నువ్వు కొద్దిగా అనుమానంలో ఉన్నావు కాబట్టి ఆ అనుమానం తీసేసి నీకు నిర్ధారణ కలగడానికి దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చూసారా? అందుకే మన బాధ్యత తీసి ఇతరుల మీద వేయకూడదు, మన బాధ్యత మనం వహించాలి. ఆమేన్. మీరు ప్రార్థన చేసి చెప్పండి అని చెప్పి నేను అల్లా టప్పగా తిరగడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని వ్యర్థం చేస్తూ నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతూ నువ్వు ప్రార్థన చేసమ్మా, చేసి చెప్పమ్మా ఏం చేయాలి. దేవుడు ఆ విధంగా, దేవుడు వారు అన్నారు దేవుని కుమారులే ఉన్నారంటే కానీ మనమడులు మనమరాలు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. కుమారులు కుమార్తెలే అంతే, మనమలు మనమరాలు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తండ్రిని ఎరగాలి, తండ్రి స్వరాన్ని ఎరగాలి.